హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే ఒక మల్టీ రికార్డ్ ఫార్మాట్ ఉన్న లాజికల్ ఫైల్ని మనం రీడ్ చేసినప్పుడు అందులో డేటా ఎలా వస్తుంది అనేది చూద్దాం. LF04. సో నేను ఏంటంటే ఒక మల్టీ రికార్డ్ ఫార్మాట్ ఉన్న లాజికల్ ఫైల్ క్రియేట్ చేశాను. సో అదేంటంటే LF04 అని ఇచ్చాను. సో అందులో ఏంటంటే 2 ఫైల్స్ని నేను డిక్లేర్ చేశాను. ఏంటి PF01 ఫైల్. సో ఇది మల్టీ రికార్డ్ ఫార్మాట్ ఫస్ట్ నేమ్ ఏంటి స్కూల్ డేటా. సో ఫైల్ ఏంటి PF01. ఇంకొక ఫైల్ ఏంటి రికార్డ్ ఫార్మాట్ నేము ఆర్ డేటా అని ఇచ్చాను. ఫైల్ ఏంటి PF01. సో ఫస్ట్ PF01 ఫైల్ స్ట్రక్చర్ చూద్దాం. సో బ్రౌజ్ చేస్తున్నాను PF01. ఓకేనా. PF01లో ఏముంది రికార్డ్ ఫార్మాట్ నేము స్కూల్ డేటా అని ఉంది. సో నేము అందులో ఉన్న ఫీల్డ్స్ ఏంటి నేము నెంబర్ అడ్రస్ ఉన్నాయి. ఓకే, అలాగే PF11 కూడా చెక్ చేద్దాం. సో PF11లో ఏమున్నాయి రికార్డ్ ఫార్మాట్ నేమ్ వచ్చేసరికి డేటా నేము నెంబరు అడ్రస్ అనమాట. సో సేమ్ అదే రికార్డ్ ఫార్మాట్ నేమ్ కదా ఇక్కడ వాడింది. సో ఇందులో ఏంటి మీరు చెక్ చేస్తే సో ఇందులో కీ ఫీల్డ్స్ లేవు. PF11లోనూ కీ ఫీల్డ్స్ లేవు. ఈవెన్ మనం చెక్ చేసుకుంటే PF01. సో PF01లో కూడా మనకి కీ ఫీల్డ్స్ అనేవి ఏం లేవు. సో అందుకని వీటి రెండింటిని కంబైన్ చేసి ఒక మల్టీ రికార్డ్ ఫార్మాట్ లాజికల్ ఫైల్ అనేది క్రియేట్ చేశాను. సో అందులో ఏంటి సో కీ ఫీల్డ్ నెంబర్ ఇచ్చాను. సో దీనిలో కూడా కీ ఫీల్డ్ నెంబర్ ఇచ్చాను. సో ప్రైమరీ కీ ఫీల్డ్ అనేది కన్ఫామ్గా మ్యాచ్ అవ్వాలి, అప్పుడే మనం డేటా అనేది యాక్సెస్ చేయగలం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే PF01లో ఉన్న డేటా చూద్దాం. సో రన్ క్వరీ చేస్తున్నాం కదా ఇప్పుడు STRSQLలో చూద్దాం. PF01. ఓకే. సో PF01లో చెక్ చేస్తే మనకేమున్నాయి 100, 101, 102 అని ఉంది. ఓకేనా. సో అలాగే PF11లో కూడా చెక్ చేద్దాం. సో PF11లో చెక్ చేస్తే ఉంది 200, 201. నేమ్స్ వచ్చేసరికి రమేష్, సురేష్, KKD, ఆర్జీ. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక మల్టీ రికార్డ్ ఫార్మాట్లో లాజికల్ ఫైల్లో ఉన్న డేటా మనం చూడాలంటే దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక RPG ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తాం. సో ఒక RPG ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం. సో దానికి ఏంటంటే RPG09 అని ఇచ్చాను. సో సింపుల్గా ఏంటి FSpecలో మనం ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని డిక్లేర్ చేస్తున్నాను. సో ఎలా LF04 ఇన్పుట్ మోడ్ ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్, ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్, కీ ఫైల్. సో డిస్క్ అని ఇచ్చాను. సో ఫైల్ టైప్ డిస్క్ అని ఇచ్చాను. సో ఏంటి ఫైల్ కాబట్టి డిస్క్ ఇస్తున్నాం. అదే స్క్రీన్స్ వీటైతే వర్క్ స్టేషన్ అని ఇస్తాం. ఓకే కదా, అవన్నీ మీకు ఐడియా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఏంటి స్టార్ లో వాల్యూ స్టార్టింగ్ వాల్యూ నుంచి కావాలి కాబట్టి సో స్టార్ లో వాల్యూ సెట్ LF04 అని ఇచ్చాను. సో రీడ్ చేస్తున్నాను. రీడ్ LF04 ఏ ఫైల్ని అయితే రీడ్ చేయాలో అది. సో డూ వైల్ ఆఫ్ నాట్ ఎండ్ ఆఫ్ ఫైల్. సో ఎండ్ ఆఫ్ ఫైల్ అవునంత వరకు మనం రీడ్ చేయాలి. ఆ తర్వాత ఏంటి నెంబర్. సో ఏవే ఫీల్డ్స్ అయితే డిస్ప్లే చేయాలో అవి. సో ఇప్పుడు ఏంటి నెంబర్ని, నేమ్ని, అడ్రస్ని సో వాటిని డిస్ప్లే చేస్తున్నాను. తర్వాత రీడ్ LF04. సో ఎండ్ డూ చేస్తున్నాను. లూప్ని ఎండ్ చేశాను. సో ఫైల్ని కూడా ఎండ్ చేశాను సింపుల్గా. సో ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం, కంపైల్ చేద్దాం దీన్ని అగైన్. సో కంపైల్ చేశాను, కాల్ చేస్తున్నాను. కాల్ చేసినప్పుడు మనకేం రావాలి ఫస్ట్ ఫిజికల్ ఫైల్లో ఉన్న నెంబర్ ఏంటి 100. ఓకే. దాని నేమ్ ఏంటి బస్వంత్. సో దానిలో ఉన్న అడ్రస్ ఏంటి హైట్5D. సో నెక్స్ట్ ఏమో రావాలి సెకండ్ రికార్డు 101. సో నేమ్ వర్మ RPL. సో నెక్స్ట్ ఏంటి 102. సో అదే నేము శ్రీకాంత్. సో అడ్రస్ వచ్చేసరికి BZA. అలాగే ఇది ఫస్ట్ ఫైల్ PF01. ఇప్పుడు PF11 కూడా కావాలి కదా. సో PF11 డేటా వస్తుంది చూడండి. ఫస్ట్ రికార్డ్ 200. సో నేమ్ ఏంటి రమేష్. సో ఆ తర్వాత ఏంటి KKD. సో ఆ తర్వాత ఏంటి 201. సో ఆ తర్వాత సురేష్. ఇప్పుడు ఏంటి RJ. సింపుల్గా మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే మనం ఏం చేద్దాం అంటే రిమైనింగ్ 2 ఫీల్డ్స్ని కామెంట్ చేద్దాం. ఓన్లీ నెంబర్ ఒకటే డిస్ప్లే చేద్దాం, అప్పుడు క్లియర్గా ఉంటుంది మనకి. సో ఫైల్ చేశాను, ఓటింగ్ చేశాను. సో సింపుల్గా కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే ఫస్ట్ ఫైల్లో ఏంటి 100, 101, 102 అంతే కదా. 102 ఇక్కడ చూడండి 102 ఉంది అదే కదా. 100, 101, 102. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఏం రావాలి 200 రావాలి. ఆ తర్వాత 201 రావాలి. అవి చెక్ చేద్దాం. సో 200 వస్తుంది, 201. సో ఇలా అనమాట సింపుల్గా ఒక మల్టీ రికార్డ్ ఫార్మాట్ ఫైల్లో ఉన్న డేటా కావాలంటే అలా చేస్తాం. సో అలా కాదు. సో లాజికల్ ఫైల్లో మనకేమున్నాయి సో మనం చెక్ చేస్తే LF04 కదా. సో సమ్ టైమ్స్ మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే ఐ హ్యావ్ ఎన్ మల్టీ రికార్డ్ ఫార్మాట్ లాజికల్ ఫైల్, హౌ టు రిట్రీవ్ ఆల్ ది డేటా అంటే సింపుల్గా ఫైల్నే డిక్లేర్ చేయాలి. అలా కాకుండా ఓన్లీ ఫస్ట్ ఫైల్ PF01లో ఉన్న డేటానే కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు ఈ రికార్డ్ ఫార్మాట్ డిఫైన్ చేస్తే చాలా అన్నమాట. సో రికార్డ్ ఫార్మాట్ ఇది ఇస్తాను అన్నమాట సింపుల్గా.
సో ఫస్ట్ ఫైల్ ఇక రికార్డ్ ఫార్మాట్ ఇచ్చామనుకోండి, ఫైల్. సో అగైన్ కంపైల్ చేద్దాం. సో ఇలా ఫస్ట్ ఫైల్ ఇస్తే ఓన్లీ ఫస్ట్ ఫైల్లో డేటా వస్తుంది, అంటే 100, 101, 102నే వస్తుంది అనమాట, ఇంకేం రాదు మనకి. సో అలా కాకుండా సెకండ్ ఫైల్లో ఉన్న డేటానే కావాలనుకోండి, డేటా. సో దాని రికార్డ్ ఫార్మాట్ డేటా కాబట్టి డేటా ఇస్తున్నాను, అది కూడా చూస్తాను. సో సెకండ్ ఫైల్ కదా, PF11. సో అందులో ఉన్న రికార్డ్ ఫార్మాట్ ఏంటి, డేటా. సో అందుకని అది నేమ్ ఇచ్చాను. సో ఫైల్ చేస్తున్నాను, సో కంపైల్ చేశాను, సో కాల్ చేశాను. సో ఇప్పుడు ఏంటి, సెకండ్ ఫైల్లో 200, 201. సో అందుకని ఫస్ట్ 200 వచ్చింది, ఆ తర్వాత 201. ఇంకే రికార్డ్ రాదు, ఓన్లీ ఆ 2 రికార్డ్సే వస్తాయి. సో అలా కాకుండా కంప్లీట్ డేటా కావాలనుకుంటే మనం ఏ ఫైల్ అయితే ఉందో ఆ ఫైల్, LF01, 04 కదా, LF04 ఫైల్ కాల్ చేస్తున్నాను. సో చూడండి 100, 101, 102, సో 200, 201. సో సింపుల్గా మనం ఏదైతే డేటా కావాలనుకున్నామో ఆ డేటా డిస్ప్లే అవుతుంది. సో ఇలా మల్టీ రికార్డ్ ఫార్మాట్ లాజికల్ ఫైల్ని ఎలా రీడ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.